తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులు చూస్తున్నాం. భారీ వర్షాలకి తెలంగాణ రాష్ట్రం మొత్తం జనజీవనం అంతా స్తంభించిపోయింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటున్నాయంటున్నారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ సైంటిస్ట్ నాగరత్న గారు ఉన్నారు. నాగరత్న గారు, మేడం, ఎన్ని రోజులు ఇంకా రానున్న రోజులు కూడా రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ మనకు చూసుకుంటే కనుక ఇప్పుడు నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా ప్రాంతాల్లోని ఈరోజు ఉదయం కాస్త బలహీనపడి అదే అల్పపీడనంగా అదే ప్రదేశంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త ఇది నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం తెలంగాణ పైన మనకి రానున్న 24 గంటల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి, నిజామాబాద్, అట్లాగే దాని సరిహద్దు ఉన్నటువంటి నిర్మల్, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి 5-6 జిల్లాల్లోని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ అవి కూడా నమోదైనాయి. కామారెడ్డి ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా నమోదవటం జరిగింది. అట్లాగే అక్కడ మనకి 41 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అమౌంట్ కూడా అరగొండలో నమోదవటం జరిగింది. అట్లాగే మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 5-6 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ నమోదవగా మొత్తం మీద 14 చోట్ల మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, అట్లాగే 24 చోట్ల వెరీ హెవీ, 48 చోట్ల హెవీ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది రాష్ట్రం అంతటా కూడా. అదే ఇప్పుడు చేసుకుంటే తీవ్రత తగ్గినప్పటికీ దాని ప్రభావం తెలంగాణ పైన ఉన్నది. సో ఉత్తర రాష్ట్రాల్లోని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, అట్లాగే దాని సరిహద్దు జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, కుమరంభీం, ఈ తూర్పు జిల్లాల్లో జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఉమ్మడి వరంగల్, జనగాం ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక దిగువ జిల్లాలు చూసుకుంటే మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో మనకు తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో మనకు మోస్తారు నుంచి ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైతేనేమి ఈరోజు మనకు ఈ తీవ్రత మరింత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది రానున్న 24 గంటల్లో. సో రేపటికి మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేస్తాం. సో ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ముఖ్యంగా ఎక్కువగా జిల్లాలు చూసుకుంటే ఈరోజు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా వెస్టర్న్ పార్ట్ దాని సరిహద్దు జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేశాం. సో మొత్తానికి ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకి ఈ ఒక్క రోజున లేకపోతే రానున్న 2-3 రోజుల్లో కూడా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక మనకి క్రమేపగా కూడా దక్షిణ జిల్లాల్లో తగ్గిపోతుంది. ఈ అల్పపీడనం ఏదైతే ఉందో కాస్త ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంది. అది పశ్చిమ వాయు దిశగా ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతుంది. సో దాని యొక్క ప్రభావం తెలంగాణ పైన తగ్గి రేపు కేవలం మనకి ఉత్తర జిల్లాల్లో దీనికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తానికి మేడం, ఆగస్టు మొదటి వారం నుంచి చూస్తుంటే కూడా ఇప్పుడు చివరి వారానికి వచ్చేసింది. దాదాపు 20 రోజుల వరకు పెద్దగా వర్షపాతం అయితే లేదు తెలంగాణ రాష్ట్రంలో. సో మొత్తానికి ఈ 2-3 రోజులు కూడా వర్షాలు పడి ఇంకా దాదాపు క్లోజ్ అయినట్టేనా ఏమంటారు? ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఇప్పుడు మనం సీజన్ చాలా యాక్టివ్గా ఉంది. మాన్సూన్ ట్రఫ్ కూడా చక్కగా మనకి సౌత్ వర్డ్ టిల్ట్ ఉండి బంగాళాఖాతం వైపే దాని యొక్క ఇంక్లినేషన్ కూడా ఉండటం చూస్తున్నాము. పంజాబ్ నుండి ఈస్ట్ సెంట్రల్ బే వరకు కూడా మధ్యప్రదేశ్ మీదుగా, విదర్భ మీదుగా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్లాంటి రెయిన్ఫాల్స్ అవి వస్తూ ఉంటాయి. సో అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్షియర్ జోన్ కూడా మనకి 17 degrees నార్త్ దగ్గర ఉండటం వల్ల ఈ కొంచెం సెంట్రల్ జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, తూర్పు జిల్లాల్లో కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి కలయికలు ఉన్నప్పుడు ఇట్లాంటి భారీ వర్షాలు అవి వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మన ఫస్ట్ లో ప్రెజర్ చూసుకుంటే కొంచెము మాయిశ్చర్ అది తగ్గింది. సెకండ్ చూసుకుంటే కొంచెం మాయిశ్చర్ బంగాళాఖాతంలో పికప్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది థర్డ్ లో ప్రెజర్ సిస్టమ్ మనకి తెలంగాణ
రాష్ట్రానికి. సో ఇట్లాంటివి చూసుకున్నప్పుడు మనకి మాయిశ్చర్ ఇన్కర్షన్ మనకి అటు అరేబియా సముద్రంలోంచి ఇటువైపు బంగాళాఖాతం వైపు నుంచి కూడా వస్తూ ఉండటం వల్ల బాగా కన్వర్జెన్స్ అది ఏర్పడి ఆ లో ప్రెజర్ సిస్టమ్ వల్ల అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల ఇంకా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ అది కూడా ఉండటం వల్ల మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ అది ఏర్పడింది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం గమనించినట్లయితే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ ఈ జిల్లాలో ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. చాలా ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరి హెవీ టు వెరీ హెవీ రెయిన్ చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ములుగు, జయశంకర్ భూపాలి. సో ఈ జిల్లాల్లో హెవీ టు వెరీ హెవీ రెయిన్ కూడా ఉంది. ఇప్పటికే వీటికి ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఉన్నటువంటి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్ ఈ 4 జిల్లాల ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా దాదాపు ఈ 2-3 రోజులు వర్షాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలంటూ తెలుపుతున్నారు వాతావరణ శాఖ.